ఇక హైదరాబాద్ నగరంలో హుస్సేని అలం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదవశాత్తు గన్ మిస్ఫైర్ అయింది. కబూతర్ఖానా ప్రాంతంలో రాత్రి విధులు ముగించుకుని నిద్రించే క్రమంలో హెడ్ కానిస్టేబుల్ భూపతి శ్రీకాంత్ చేతిలో తుపాకీ మిస్ఫైర్ కావడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర గాయాల పాలైన హెడ్ కానిస్టేబుల్ చికిత్స కోసం ఉస్మానియాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. అంతకుముందు ఘటనాస్థలిని దక్షిణ మండల డీసీపీ సాయి చైతన్య పరిశీలించారు. హైదరాబాద్ నగరంలో హుస్సేని అలం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదవశాత్తు గన్ మిస్ఫైర్ అయింది. రాత్రి విధులు ముగించుకుని నిద్రించే క్రమంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీకాంత్ చేతిలో తుపాకీ మిస్ఫైర్ కావడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర గాయాలు పాలైన అతడిని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు. కుమార్, చాలా విషాదకరం ఇలా గన్ మిస్ఫైర్ కానిస్టేబుల్ మృతి చెందడం ఎలా జరిగింది తెలుస్తా? అక్కడ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. హైదరాబాద్ లోని పాత బస్తీలోని హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే కబ్తూర్ఖాన్ ప్రాంతంలోని పీకెట్ లో విధులు ముగించుకుని పడుకునే క్రమంలోనే భూపతి విక్రమ్ అనే హెడ్ కానిస్టేబుల్ తన చేతిలో ఉన్న తుపాకీ అయితే మిస్ఫైర్ అయింది. ఆ మిస్ఫైర్ అవడంతో కొన్ని తీవ్ర గాయాలు అయితే అవడంతో వెంటనే ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. కానీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కూడా ఉస్మానియా హాస్పిటల్ అయితే తను మరణించడం జరిగింది. మొత్తానికి ఉస్మానియా ఆసుపత్రి చేరుకున్న దక్షిణ మండల డీసీపీ, అదనపు డీసీపీ, అలాగే ఈ ఘటనా స్థలాన్ని దక్షిణ మండల డీసీపీ సాయి చైతన్య కూడా పూర్తిగా పరిశీలించడం అయితే జరిగింది. కానిస్టేబుల్ మృతి చెందడంతో ఇది చాలా విషాదంతో అని చెప్పి పోలీసు వాళ్ళు కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే అది టైంలోనే పడుకునే టైంలో అది లోడింగ్ లో ఉండడం వల్ల పొరపాటున అది తగిలి మిస్ఫైర్ అవడంతో గాయాలైతే అయినాయి. మాత్రం ఉస్మాన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ అయితే మరణించడం జరిగింది. ప్రస్తుతం ఈ బాడీ కూడా ఉస్మాన్ హాస్పిటల్ ఉంది. దీనిపై పూర్తిగా సమాచారం తెలుసుకుని తర్వాత దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే కోణంలో అయితే పోలీసులు అయితే విచారిస్తామని చెప్తున్నారు. అలాగే కుటుంబాన్ని కూడా పోలీసులు ఎప్పుడు అండదండగా ఉంటామని కూడా వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు. సతీష్. రైట్ కుమార్. నర్సాపూర్ నియోజకవర్గంలో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది.